హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శరత్చంద్రని తోసేయడంతో శరత్చంద్ర గ్లాస్ బాటిల్పై పడి తనకి గాయమవుతుంది కదా. అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తూ కొన ఊపిరితో ఉన్న శరత్చంద్రని చూస్తూ ఉంటుంది. అపూర్వ 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 అని చెప్పి ఇంకా కోపంగా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. బావా బావా, ఏంటి బావా నువ్వు ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు? సరే బావా, అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు నన్ను క్షమించేసి నన్ను ప్రాణాలతో వదిలేస్తాను అంటే నేను నిన్ను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను బావా అని అంటుంది అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి. చూడు అపూర్వ, నీలాంటి దాన్ని ఇంకా నేను జీవితంలో నమ్మను, నిన్ను చంపేస్తా అని అంటూ ఉంటారు శరత్చంద్ర. నాకు తెలుసు బావా, నువ్వు నన్ను ఏం చేసినా చంపేస్తావని నాకు తెలుసు. అందుకే నేనే నిన్ను చంపేయాలనుకుంటున్నాను బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అవును బావా, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఇప్పుడు ఎలాగో నువ్వు చచ్చిపోతావు. అందుకే చచ్చే ముందు నా గురించి నిజం తెలుసుకున్నావు. ఇంకా కొన్ని నిజాలు కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను బావా. అవేంటో తెలుసా? ఇన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటూ ఒక పని మనిషి గెటప్ వేసుకొని అటు ఇటు తిరిగి నిన్ను నాన్న నాన్న అని పిలిచిందే భూమి. తను ఎవరో కాదు బావా, శోభా అక్క కూతురు. నువ్వు ఎప్పటి నుండో వెతుకుతున్నా నీ పెద్ద కూతురు, శోభా అక్క కూతురు బావా ఆ భూమి అని చెప్తుంది అపూర్వ. పాపం ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు నిజాన్ని తెలుసుకొని. అది మాత్రమే కాదు బావా, ఆ గగన్ గాడికి నీకు నేనే శత్రుత్వాన్ని నూరిపోశాను. అంతేకాని స్వతహాగా వాడు చాలా మంచివాడు బావా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు పోయే ముందైనా ఈ నిజాలన్నీ తెలుసుకుంటే నీ ఆత్మకి శాంతి కలుగుతుంది కదా, అందుకే ఇవన్నీ చెప్తున్నాను బావా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు ఎలాగో ఒక 5 నిమిషాల్లో చచ్చిపోతావు. అందుకే ఆ భూమి ఇంకొక 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతుంది. వచ్చాక నీ చావు దానిపై నింద వేసి దాని జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను బావా. ఇవే నేను చేయబోతుంది. నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు ప్రశాంతంగా చావాలి, తర్వాత ఆస్తంతా నా కూతురికి నాకు రావాలి. అదే వెళ్తున్నాను బావా, వెళ్తున్నాను, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది అపూర్వ. అలా ఇంకా అపూర్వ వెళ్ళిపోగానే పనివాడి చేత ఫోన్ చేపించి పోలీసులకి భూమి కరెక్ట్గా శరత్చంద్ర దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు రావడం, భూమినే హత్య చేయబోయిందని తనని అరెస్ట్ చేయడం, ఇదంతా జరిగిపోతుంది. కానీ ఇక్కడ అపూర్వ ఏంటంటే శరత్చంద్ర బ్రతుకుతాడని మాత్రం అపూర్వ గెస్ చేయదు. ఇదంతా గోరింటాకు పిన్నికి అపూర్వ చెప్తుంది. అమ్మాయి, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మాయి, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. గోరింటాకు పిన్ని చెయ్యి గట్టిగా పట్టుకొని, ఎక్కడికి వెళ్తావు పిన్ని, ఎక్కడికి వెళ్తావు? నా నిజస్వరూపం తెలిసిన వాళ్ళు ఒకటి నా కంట్రోల్లో ఉండాలి, లేకపోతే స్వర్గంలో ఉండాలి. ఈ రెండిట్లో ఆప్షన్ నువ్వే సెలెక్ట్ చేసుకో అని అంటుంది అపూర్వ. సర్లే అమ్మాయి, నేను మర్చిపోతాను, నువ్వు కూడా నాకు చెప్పిన విషయం మర్చిపో. అయినా అమ్మాయి, మరి ఆ భూమిని కొట్టింది అదంతా, వామ్మో నువ్వెంత పెద్ద నటివో అని అంటుంది గోరింటాకు పిన్ని. అది బావని కాపాడేసింది పిన్ని. కొన ఊపిరితో ఉన్న బావ స్పృహలోకి రాకుండా నేనేదో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది అని అంటుంది అపూర్వ. అమ్మాయి, ఒకవేళ శరత్చంద్ర అల్లుడు గారిని నువ్వు చంపాలనుకున్నావు, చనిపోకుండా ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు, మరి కోమాలోండి బయటికి వస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేను ఒకటి అడుగుతాను, కామన్ సెన్స్తో ఆలోచించు. ఆ ఏసీపీ నైని ఇన్ని రోజులు బ్రెయిన్ లేకుండా తిరుగుతుంది. నువ్వైనా ఆలోచించు, ఎవరికైనా పొట్ట భాగంలో గాయమైతే మెదడుకి ఎఫెక్ట్ కొడుతుందా? కోమాలోకి వెళ్తారా? బావకి గాజు పెంకు గుచ్చుకుంది కరెక్ట్గా అబ్డామెన్ దగ్గర, కానీ బావ కోమాలోకి ఎందుకు వెళ్ళాడు? అది కూడా నా వల్లే పిన్ని. నేనే డాక్టర్తో మాట్లాడి బావ స్పృహలోకి రాకుండా రోజు ఎనెస్థేషియా చేపిస్తున్నాను. బావా నేను కోరుకున్నంత వరకు స్పృహలోకి రాడు పిన్ని. అలా ఇస్తూ ఒకరోజు చంపేసి అది భూమిపైకో గగన్ పైకో నెట్టేసి
తర్వాత భూమిని కూడా చంపేయడమే నా టార్గెట్ అని చెప్తుంది అపూర్వ. ఇంకా భయపడుతూ గజగజ వణికిపోతూ ఉంటుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. శారద, పూర్ణిమ గగన్ దగ్గరికి వస్తారు. నాన్న గగన్, నీతో మాట్లాడాలి నాన్న అని అంటారు శారద. ఏంటమ్మా అని అడుగుతాడు గగన్. నాన్న, భూమి మన కాబోయే కోడలు, ఈ ఇంటికి రావాల్సిన మహాలక్ష్మి. అలాంటి భూమిని ఇంకా అక్కడే ఉంచుతూ అపూర్వ తనకి ఏదైనా ప్రమాదం తలపెడుతుందేమోనని నాకు భయంగా ఉంది నాన్న. అందుకే మీ ఇద్దరికి వీలైనంత త్వరలో పెళ్లి చేయాలని మేమందరం మాట్లాడుకున్నాం అని అంటారు శారద. ఇంకా గగన్ కూడా అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ఆ అపూర్వ లాంటి రాక్షసి ఉన్న ఇంట్లో భూమి ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ అమ్మా, నేను ఏదైతే మీడియా సమక్షంలో చెప్పానో ఖచ్చితంగా నేను అదే చేయబోతున్నాను. భూమిని శాస్త్రోక్తంగా అందరి ముందు అందరి ఆశీర్వాదంతో భూమి మెడలో తాళి కడతాను. కానీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఎంగేజ్మెంట్, అవన్నీ ఘనంగా జరిపిస్తాను. రేపే భూమి దగ్గరికి వెళ్ళి భూమితో మాట్లాడతాను. మీరు కూడా ఏర్పాట్లు చేసుకోండమ్మా, మంచి ముహూర్తం చూడండి అని అంటారు గగన్. ఇంకా శారద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఏసీపీ నయని తన ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది. అపూర్వ నిజాన్ని ఎలా బయట పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అపూర్వ ఏసీపీ నయని ఇంటికి రీచ్ అవుతుంది. ఏంటి నయని గారు, ఎప్పుడూ మీరే మా ఇంటికి రావడం కానీ నేను మీ ఇంటికి రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? దేనికైనా ఒక పర్పస్ లేనిదే నేనే పని చెయ్యను నయని గారు అని అంటుంది అపూర్వ. అపూర్వ, కొంతమంది మనుషులుంటారు, కొంతమంది మృగాల్లాంటి మనుషులుంటారు, కొంతమంది రాక్షసుల్లాంటి మనుషులుంటారు. కానీ రాక్షసిని మృగాన్ని కలిపి మనిషి ముసుగు వేసుకున్న మొహాన్ని కేవలం నిన్ను మాత్రమే చూస్తున్నాను. కానీ ఒకటి అపూర్వ, నువ్వు నా చేతిలోని తప్పించుకోలేవు అని అంటుంది నయని. ఒకసారి ఆ ఫ్యాక్స్ చూడు అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే వెళ్ళి చూసేసరికి నయనికి నల్లమల అడవుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక్కసారిగా నయని షాక్ అయిపోతుంది. చూసావా, నేనేది ఫేస్ టు ఫేస్ కాంపిటీషన్ ఉండదు, కొడితే ఒకటే దెబ్బకి నల్లమల అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించేశా. ఇప్పుడు అక్కడ ఆకులు దుంపలు తింటూ అక్కడ తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని ఇంటరోగేట్ చేసుకో. ఈ అపూర్వ అంటే ఇప్పటికైనా అర్థమైందా? నాకు అనుకూలంగా ఉండే ఒక ఇన్స్పెక్టర్ని ఆల్రెడీ పిలిపించేశాను. ఇంక నువ్వు నీ లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరడమే అని అంటుంది అపూర్వ. చూడు అపూర్వ, నీకు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉందని నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావో ఖచ్చితంగా నీకు అదే దెబ్బతీస్తుంది. నీ గురించి అందరికీ అన్ని నిజాలు బయట పెట్టేది నా వల్ల అవ్వకపోవచ్చు, కానీ భూమి తోడుగా గగన్ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నీకు ముచ్చెమటలు పట్టించి 30 చెరువుల నీళ్లు తాగిస్తారు. నీ బండారాన్ని, నిజస్వరూపాన్ని వాళ్ళ నోటితోనే బయట పెడతారు. ఇది మాత్రం రాసి పెట్టుకో అపూర్వ అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది నయని. ట్రాన్స్ఫర్ అయిపోయావు, నువ్వేం చేయగలవని చెప్పి ఇంకా పొగరిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఏసీపీ నయని మీట్ అవుతుంది. జరిగిందంతా చెప్తుంది. భూమి, నాకు వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ కేసు ఒక కొత్త ఆఫీసర్ చేతికి వెళ్తుంది. తను ఈ కేసుని క్లోజ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఈలోపు మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి. మీరు ఆ అపూర్వ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టేలా చేయాలి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గగన్, భూమి. గగన్, ఆ రోజు నేను చేయి చేసుకున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అంటుంది నయని. మేడం అని అంటారు గగన్. చూడు గగన్, నువ్వు భూమిని ఎంత బాగా చూసుకుంటావో, నువ్వు తన్ని ఎంత బాగా కాపాడుతావో నీపై నాకు నమ్మకం ఉంది. భూమి, నీకు గగన్ అంటే ఎంత ప్రేమో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఎప్పటికీ ఒకేలా ఉండాలి. మీరిద్దరూ ఒక్కటిగా ఉండే ఆ అపూర్వ పొగరుని అణచాలి. కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండండి. మీ ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళికి నన్ను పిలవడం మర్చిపోకండి. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఏసీపీ నయని ఉందని గుర్తుపెట్టుకోండి. బాయ్
అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. గగన్ భూమితో, భూమి, ఏసీపీ నైని చెప్పింది విన్నావు కదా, ఆ అపూర్వ పొగరుని మనం ఎలా అయినా దించాలి భూమి అని అంటారు. కరెక్టేనండి, కానీ ఎలా అని అడుగుతుంది భూమి. నేను చెప్తాను కదా అని గగన్ ఒక ప్లాన్ చెప్తాడు భూమికి. ఇంకా భూమి అయితే హ్యాపీగా ఓకే చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. గగన్ అపూర్వ వాళ్ళ ఇంటికి నిజంగా వస్తాడు. భూమి, భూమి అని పిలుస్తూ ఉంటాడు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది అపూర్వ. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, భూమి ఎక్కడా అని అడుగుతారు గగన్. మీరా? ఏంటి గగన్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అయినా మా భూమితో నీకేంటి అవసరం అని అంటారు. నేను మీడియాలో చెప్పినట్టు భూమిని నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ జరగాలి కాబట్టి భూమికి షాపింగ్కి తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటారు గగన్. ఇంకా చెర్రీ, అందరూ, కృష్ణప్రసాద్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి అలా కిందకి వస్తుంది. నువ్వెంత చెప్పినా భూమి నీతో రాదు అని అంటుంది మీరా. చూడండి, ఒకవేళ భూమి కాదు అని చెప్తే నేను ఇక్కడే ఎప్పటి నుండే వెళ్ళిపోతాను, భూమి రానంటే వెళ్ళిపోతాను అని అంటాడు గగన్. నేను వస్తాను అని అంటుంది భూమి. ఇంకలా గగన్ చేతిలో భూమి చెయ్యి వేసి గగన్ని హ్యాపీగా ఇంకా తన హ్యాండ్ని పట్టుకొని అలా ఇంకా అపూర్వ వైపు చూస్తూ భూమి గగన్ నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా చాలా కోపం వచ్చి అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వని లాక్కొని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నక్షత్ర, మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? నువ్వు నాకేం చెప్పావు? నువ్వు నాకేం ప్రామిస్ చేసావు? బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసావు, కానీ ఇప్పుడు ఆ బావ గగన్ ఇద్దరు ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయారు. నన్ను ఏం చేయమంటావు మమ్మీ అని అడుగుతారు. ఇంకా వెంటనే అపూర్వ, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు అని అడుగుతుంది. ఏం చేయాలా? ఏదో ఒకటి చెయ్యి, వాళ్ళిద్దరూ వెనక్కి వచ్చేసేలా, వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా ఉండేలా నువ్వే చెయ్యాలి అని అంటుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరూ వెనక్కి రావాలంటే ఏం చేయాలమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఇంకా అపూర్వ, నక్షత్ర ఇద్దరు ఒకేసారి గోరింటాకు వైపు చూస్తారు. ఏంటి నా వైపు చూస్తున్నారేంటి అని అడుగుతారు. గోరింటాకు, నువ్వు వాళ్ళిద్దరిని వెనక్కి రప్పించచ్చు అని అంటుంది అపూర్వ అండ్ నక్షత్ర. ఎలా అమ్మాయి అని అడుగుతారు. వెంటనే ఇంకా అపూర్వ, నక్షత్ర కలిసి గోరింటాకు పిన్నిని బాల్కనీలో నుండి గట్టిగా తోసేస్తారు. ఇంకా తను కింద పడిపోతుంది. వెంటనే అపూర్వ, అయ్యో పిన్ని పాపం, పిన్ని కింద పడిపోయింది, అందరూ రండి అని చెప్పి ఇంకా అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. గోరింటాకు పిన్నికి ఇంకా పైనుండి కిందకి పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అపూర్వ, కృష్ణప్రసాద్, మీరా ఫ్యామిలీ అందరూ ఇంకా హాస్పిటల్కి వెళ్తారు. మీరా భూమి గగన్కి కాల్ చేస్తుంది. అమ్మ భూమి, మన ఇంటికి ఏమైందో అర్థం కావట్లేదమ్మా, పాపం గోరింటాకు అత్తయ్య గారు బాల్కనీలోండి పడిపోయారమ్మా అని చెప్తుంది. ఇంకా వెంటనే భూమి షాక్ అయిపోతుంది. ఏమైంది భూమి అని అడుగుతారు. గోరింటాకు గారు బాల్కనీలో నుండి కింద పడిపోయారంట, అందుకే మనం వెంటనే వెళ్ళాలండి అని అంటుంది. ఇది ఖచ్చితంగా ఆ అపూర్వ పనే, నేను తనకి కోటింగ్ ఇస్తాను కదా, సరే పదభూమి వెళ్దాం అని చెప్పి ఇంకలా వెళ్తారనమాట. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేలోపు అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలుసు ఇలాంటిది జరిగితే మీరు వస్తారని నాకు తెలుసు అని చెప్పి అపూర్వ చూస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వకి ఒక ఐడియా వస్తుంది. చుట్టూ అందరినీ చూస్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి బావని చంపేయడానికి ఇదే కరెక్ట్ టైం అని వెంటనే ఇంకలా ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరుతుందనమాట అపూర్వ. ఇంక అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంటికి రీచ్ అయిన తర్వాత అపూర్వ శరత్చంద్ర రూమ్కి వెళ్తుంది. శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. బావా, నువ్వు ఎంత గట్టి ప్రాణమో నాకు అర్థమైంది బావా. ఎంతమంది నిన్ను చంపాలని ప్రయత్నించినా చంపలేకపోతున్నారు. నీ చావు నా చేతిలోనే రాసిపెట్టింది బావా. అందుకే నేనే నిన్ను అని ఇంకలా ఆక్సిజన్ మాస్క్ అయితే తీసేస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. కరెక్ట్గా ఆక్సిజన్ మాస్క్ అలా
తీసేస్తూ చెయ్యి పట్టుకొని కరెక్ట్గా తీసేసేలోపు ఇంకప్పుడే ఒక చెయ్యి పడుతుంది అపూర్వపై. ఇంకా గట్టిగా శరత్చంద్ర ఆక్సిజన్ మాస్క్ తీయకుండా అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. ఇంకా కృష్ణప్రసాద్ అయితే అలా గట్టిగా అపూర్వ చెయ్యిని తీసేస్తాడనమాట. తీసేసి, అపూర్వ ఏం చేస్తున్నావు? నీవు మనిషివేనా? నీ స్వార్థం కోసం బావగారిని చంపాలనుకుంటావా అని అంటాడు కృష్ణప్రసాద్. ఏంటి కేపీ, నువ్వు నాకు చెప్తున్నావా? అవును, చంపాలనుకుంటున్నాను. ఏం చేస్తావు? నాకు నా కూతురు, నా ఆస్తి కంటే ఏది ముఖ్యం కాదు. నన్ను బావ అన్ని నిజాలు తెలుసుకున్నాడు కాబట్టి చంపేయాలనుకుంటున్నాను. అడ్డొస్తే బావనే చంపిందాన్ని, నిన్ను కూడా చంపాలని లెక్కలేదు నాకు. తప్పుకో, మర్యాదగా పక్కకు తప్పుకో అని చెప్పి ఇంకా మాస్క్ తీయబోతుంటే ఇంకా కృష్ణప్రసాద్ అయితే గట్టిగా తోసేస్తాడు అపూర్వని. ఇంకప్పుడే అపూర్వ కోపంగా చూస్తూ, నన్నే తొయ్యాలనుకుంటావా అని చెప్పి గన్ పట్టుకొని ఇంకా గట్టిగా శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటే ఇదంతా చెర్రీ వీడియో రికార్డ్ చేస్తాడు. ఆగండి అత్తయ్య, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదిగో చూడండి వీడియో తీశాను. ఇంకా ఈ వీడియోని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పంపించాను. వైరల్ అవ్వాలని న్యూస్ ఛానల్స్కి కూడా పంపించాను. ఇంకా మీరేమీ చేయలేరత్తయ్యా, మీరు ఫినిష్ అయిపోయారు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. న్యూస్ మొత్తం వైరల్ అయిపోతుంది అపూర్వ గురించి. ఇంకా అలా వెంటనే శరత్చంద్రకి ఇలా ప్రమాదం ఉంది అని చెప్పి భూమి, గగన్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా భూమి అయితే అపూర్వం చూసి, ఛీ, అంటే ఇన్ని రోజులు మా నాన్నని నువ్వు నిజంగా నువ్వు చంపేయాలనుకున్నావా? నువ్వు అసలు మనిషివేనా? స్వార్థపరులంటే ఎవరు అనుకున్నాను, కానీ నువ్వేనని అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా భూమి అయితే మెడ పట్టుకొని అపూర్వని బయటికి గెంటేస్తుంది. అలా ఇంకా అపూర్వ అయితే రోడ్డుపై పడుతుంది. ఇటువైపు గగన్ తనకి తెలిసిన ఒక మంచి డాక్టర్ని తీసుకువచ్చి ఇంకా డాక్టర్తో శరత్చంద్రకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తన బాడీలో కంటిన్యూస్గా ఈ కెమికల్ అనేది కలవడం వల్లే అతను ఇన్ని రోజులు స్పృహలో లేడు అని తెలుసుకొని ఇంకా దానికి యాంటీడోస్ అయితే ఇస్తారు. అలా ఇంకా శరత్చంద్ర అయితే పాపం కళ్ళు తెరిచి వెంటనే చూస్తూ ఉంటారు. ఇటువైపు శరత్చంద్ర అలా చూస్తూ ఉండగానే భూమి, గగన్ ఇద్దరు కళ్ళ ఎదురుగా కనబడగానే శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.